ఫ్రెండ్స్, మీరు విండోస్ 10 కంప్యూటర్లో మీ కంప్యూటర్ని కొంత సమయం తర్వాత ఆటోమేటిక్గా ఎలా షట్ డౌన్ చేయాలో ఈ 3 మెథడ్స్ మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఈ లర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీరు వెంటనే పొందగలుగుతారు. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మనం ఆటోమేటిక్గా షట్ డౌన్ చేసే ప్రొసీజర్లో ఫస్ట్ మెథడ్ నేను చెప్పబోతున్నాను. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, రన్ అని టైప్ చేయండి, లేదా డైరెక్ట్గా విండోస్ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. రన్ ఓపెన్ చేసిన తర్వాత షట్ డౌన్ స్పేస్ -s స్పేస్ -t స్పేస్ 900 అంటే ఇక్కడ టైమింగ్ అనమాట. సెకండ్స్ మనకి ఎంత టైం తర్వాత అది షట్ డౌన్ అవ్వాలో సెకండ్స్ రూపంలో చూపించాలి. సో దాని తర్వాత ఇప్పుడు మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే సో వెంటనే మీకు రైట్ సైడ్లో ఒక డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే వస్తుంది. ఆ బాక్స్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏంటంటే విదిన్ 15 మినిట్స్లో మీ కంప్యూటర్ అనేది షట్ డౌన్ అవుతుంది అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో షట్ డౌన్ అయ్యే ముందు కూడా మరొక మనకి డైలాగ్ బాక్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ రూపంలో చూపిస్తుంది. సెకండ్ మెథడ్ చూద్దాం. మీరు డాస్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి CMD అని టైప్ చేయండి. మీకు కమాండ్ ప్రాంప్ట్ అని వచ్చింది కదా, కమాండ్ ప్రాంప్ట్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీరు షట్ డౌన్ స్పేస్ -s స్పేస్ -t మళ్ళీ స్పేస్ ఇచ్చి నెంబర్ ఆఫ్ మినిట్స్ అని ఇచ్చేసి సెకండ్స్ రూపంలో ఇచ్చి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మీరు రైట్ సైడ్లో మళ్ళీ మీకు 30 మినిట్స్లో షట్ డౌన్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ 30 మినిట్స్ ముందు మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆటోమేటిక్గా 13 మినిట్స్లో అంటే హాఫ్ అన్ అవర్లో కంప్యూటర్ అనేది షట్ డౌన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మెథడ్ 3 చూద్దాం. ఈ మెథడ్ కొంచెం లెందీగా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయడానికి రెండు రకాలుగా ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ రన్ ఓపెన్ చేయండి, విండోస్ ఆర్ బటన్ ప్రెస్ చేసి అందులో టాస్క్ schd.msc అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే టాస్క్ షెడ్యూలర్ అని చెప్పేసి ఒక విండో ఓపెన్ అయింది కదా. అట్ ది సేమ్ టైం దీన్ని ఓపెన్ చేయడానికి స్టార్ట్ బటన్ క్లిక్ చేసి డైరెక్ట్గా టాస్క్ అని టైప్ చేయగానే మీకు టాస్క్ షెడ్యూలర్ ఓపెన్ అయింది. దీనిపైన క్లిక్ చేయండి. సో వన్స్ మీకు టాస్క్ షెడ్యూలర్ విండో ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్లో క్రియేట్ బేసిక్స్ టాస్క్ అంటూ కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇందులో నేమ్ అనే బాక్స్లో మీరు క్రియేట్ చేస్తున్న టాస్క్ దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన నేమ్ టైప్ చేయండి. షట్ డౌన్ అని టైప్ చేస్తున్నాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ టాస్క్ క్రియేట్ చేయడానికి రీజన్స్ ఏంటైనా ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ టైప్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో టైప్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత అందులో 1 టైం అని సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఓకే నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనం డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ క్లిక్ చేసి ఏ రోజు షట్ డౌన్ అవ్వాలి అండ్ ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు ఏ సమయాన్ని షట్ డౌన్ అవ్వాలో ఇక్కడ అవర్స్, మినిట్స్, సెకండ్స్ అండ్ AM PM సెలెక్ట్ చేసి 10 మినిట్స్లో షట్ డౌన్ అవ్వాలనుకుంటే 11:30కి షట్ డౌన్ అవ్వాలనుకుంటే 11:30 సెలెక్ట్ చేశాను. ఇలా మీరు ఎన్ని నిమిషాల తర్వాత షట్ డౌన్ అవ్వాలో టైమింగ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ స్టార్ట్ ప్రోగ్రామ్స్ అండ్ ఈమెయిల్ అయినా ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్లో టిక్ అనేది ఉంచలేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేద్దాం. ప్రోగ్రామ్ ఆర్ స్క్రిప్ట్ అని ఉంది కదా, ఈ బాక్స్లో మనము సో ఇక్కడ బ్రౌజ్ బటన్ పైన క్లిక్ చేసి మనం రైట్ సైడ్లో shutdown.exe అని సెర్చ్ బాక్స్లో డైరెక్ట్గా టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు సెర్చ్ రిజల్ట్స్లో C:\Windows/System32 అని ఉంది కదా, ఈ షట్ డౌన్ అప్లికేషన్ని సెలెక్ట్ చేసి మీరు ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు పాత్ అనేది వచ్చేస్తుంది. ఆ ఫైల్ తాలూకా పాత్ అంటే అడ్రస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ యాడ్ అనే ఆర్గ్యుమెంట్లో ఇక్కడ క్లిక్ చేసి ఈ బాక్స్లో -s అని టైప్ చేస్తారు షట్ డౌన్ కోసం. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఇంతకుముందు ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ షట్ డౌన్ చూపించింది. దాని తర్వాత డిస్క్రిప్షన్లో టైప్ చేసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ ట్రిగ్గర్లో మనం ఏ టైం అయితే డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసామో ఆ టైం అండ్ యాక్షన్ ఏం జరగాలో కూడా ఇక్కడ మనం కమాండ్ రూపంలో బ్రౌజ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసేసాం. తర్వాత ఇప్పుడు మనం ఫినిష్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఎర్రర్ వచ్చింది, బట్ ఇక్కడ ఈ నేమ్తో ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను ఇంతకుముందు, కాబట్టి నేను షట్ డౌన్ 2 అని ఇస్తున్నాను. చూడండి బ్యాక్ వచ్చేసి షట్ డౌన్ 2 అని ఇచ్చి నేమ్ చేంజ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రెస్ చేసి ఇప్పుడు ఫినిష్ బటన్ పైన క్లిక్ చేసా. సో అప్పుడు
మనకి ఏమవుతుందంటే ఎంత టైం అయితే ఏ డేట్‌లో ఏ టైంలో అయితే మనము షట్ డౌన్ ఆప్షన్ సెట్ చేసామో అది ఆ టైంలోకి వచ్చేసి కంప్యూటర్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. ఈ విధంగా 3 విధాలుగా మనం కంప్యూటర్‌లో ఆటోమేటిక్‌గా షట్ డౌన్ చేయొచ్చు. మరి సెట్ చేసిన ఆటోమేటిక్ షట్ డౌన్ అనేది ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలో చూడండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి లేదా రన్ ఓపెన్ చేయండి. రన్‌లో షట్ డౌన్ స్పేస్ -A అని టైప్ చేసి ఓకే బటన్ కనుక ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇంతవరకు మీరు ఆటోమేటిక్ షట్ డౌన్ సెట్ చేశారు, డేట్ అండ్ టైం క్యాన్సిల్ చేయబడుతుంది అనమాట. క్యాన్సిల్ అయినట్టు రైట్ సైడ్ ఈ బాటమ్ కార్నర్లో మీకు చూపిస్తుంది, బాక్స్ అనేది వస్తుంది, అందులో మీకు తెలిసిపోతుంది క్యాన్సిల్ అయినట్టు. సో ఫ్రెండ్స్, మీకు నచ్చింది కదా. అండ్ ఈ విధంగా 3 విధాలుగా మనం ఆటోమేటిక్ షట్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ మరొక వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.